తీసుకోండి. మీకు సహాయం చేయడానికి ఎవరు కావాలని? కార్తికేయుడా లేదా గణేశుడా? ప్రభు, ఈ నిర్ణయాన్ని మీరే తీసుకోండి. అవును ప్రభు, కార్తికేయుడు గణేశుడు ఇద్దరు కూడా శుభకార్యాలకు సిద్ధంగా ఉంటారు. నేను దేవతల దుఃఖాన్ని పూర్ణ చేయాలనుకుంటున్నాను. గణేశ, నువ్వు దేవతలకు సాయం చేయడానికి ఆసక్తిగా లేవా? నేను మీ ఆత్మ కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఈ విషయంలో నా కుమారులిద్దరూ ఒక పరీక్షను ఎదుర్కోవాలి. పరీక్ష అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు స్వామి? గణేశుడు కార్తికేయుడు ఇద్దరు ఇంద్రుడికి ఎవరు సాయం చేయాలి అంటే, ఎవరైతే భూమండలాన్ని ముందు తిరిగి నా దగ్గరకు వస్తారో వారు. శివుడు పెట్టిన ఆ పరీక్షతో ఇంద్రుడి పరీక్ష మరింత పెద్దదవుతుంది. అతను చింతకు గురవుతాడు. కార్తికేయుడు గణేశుడు కూడా ఈ విషయంలో ఆలోచించడం మొదలు పెడతారు. పరిణామ స్వరూపంగా కార్తికేయుడు తన వాహనమైన నెత్తి మీద కూర్చుని భూమండలం చుట్టూ తిరగడానికి బయలుదేరతాడు. కార్తికేయుడు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. కానీ గణేశుడు ఇంకా ఆలోచిస్తూనే కూర్చుంటాడు. ఆయన ఆత్మచింతన ఇంకా పూర్తి కాలేదు. కార్తికేయుడి యాత్ర ప్రారంభమైపోయింది. కానీ నేను ఇంకా శివలోకంలోనే ఉన్నాను. అంటే ఈ పరీక్షలో నేను ఓటమి పాలైపోతాను. గణేశుడిలాగా తల్లి పార్వతీదేవి మనసులో కూడా ఆలోచనలు వెతులుతూ ఉంటాయి. అంతర్యామి అయిన శివుడు పార్వతి మనసులో ఉన్న విషయం తెలుసుకుని తనకు నచ్చజెప్పడం మొదలు పెడతారు. ప్రభు, కార్తికేయుడు తన లక్ష్యం వైపు వేగంగా ప్రయాణిస్తున్నాడు. కానీ గణేశుడు ఇంతవరకు శివలోకంలోనే ఉన్నాడు. మన పుత్రుడు గణేశుడు చాలా తెలివైన వాడు. తను ఖచ్చితంగా ఏదో తెలివైన ఆలోచన చేస్తాడు. దాంతో పృథ్వీ తిరిగి వచ్చే పని సరళమవుతుంది. గణేశుడి తెలివితేటల మీద నాకేమాత్రం అనుమానం లేదు. నువ్వు నిశ్చింతగా ఉంది. మా ఈ పరీక్షకు పరిణామం సుఖంగానే వస్తుంది. పరమేశ్వరుడి మాటలకు పార్వతీదేవికి ధైర్యం లభిస్తుంది. కానీ ఇంద్రుడు అధైర్యంతో ఉంటాడు. అతని కంగారు మాటల్లో బయటకు వస్తుంది. శివలోకానికి వచ్చిన తర్వాత దేవతల సమస్య ఇంకా పెద్దదయ్యింది. నేను సహాయాన్ని కోరుకొని వచ్చాను. కానీ పరమేశ్వరుడు నన్ను కూడా సమస్యలో పడేశాడు. ఇక ఏం జరుగుతుందో ఏమో. కార్తికేయుడు సమస్యని సదుపయోగం చేసుకుని భూమండలం చుట్టూ తిరగడానికి నిరంతరం ముందుకు సాగుతూ ఉంటాడు. అతనికి మార్గంలో గణేశుడు ఎక్కడా కనిపించడు. దాంతో అతను చింతకు గురవుతాడు. పడతాడు. నేను సగానికి పైగా భూమండలాన్ని తిరిగాను. కానీ గణేశుడు ఎక్కడా కనిపించడం లేదు. అంటే దీనర్థం నా గెలుపు ఖాయమన్నమాట. సూర్యాస్తమయమయ్యి మరుసటి రోజు మళ్ళీ సూర్యోదయం అవుతుంది. కానీ గణేశుడు భూమిని చుట్టి రావడానికి ఇంతవరకు వెళ్ళలేదు. ఆ సంఘటనతో శివుడు ఇంకా మాత పార్వతి ఆశ్చర్యానికి గురవుతారు. ఆ ఆశ్చర్యాన్ని అర్థం చేయడానికి స్వయంగా గణేశుడు పూజా పళ్ళాన్ని తీసుకుని భగవంతుడు, పరమేశ్వరుడు ఇంకా పార్వతీదేవి చరణాలకు చేరుకుంటాడు. అమ్మా, నువ్వు కూడా నాన్నగారితో ఆయన పక్కన కూర్చో. కుమారా, నువ్వు ఇంకా శివలోకంలోనే ఉన్నావా? గణేశ, నువ్వు భూమండలాన్ని చుట్టి రావడానికి వెళ్ళలేదా? నాన్నగారు, మొదట నేను మీకు పూజ చేసుకుంటాను. తర్వాత నేను భూమండలాన్ని చుట్టి వస్తాను. గణేశ, నువ్వు ఈ పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలని అనుకోవడం లేదా? అమ్మా, పూజ అయిన తర్వాత మొత్తం నేను పూజ చేసుకుంటాను. కుమారా, నువ్వు కూడా అప్పుడప్పుడు లీలలు చేస్తున్నావు. ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చి శ్రీ గణేశుడి లీలను చూస్తాడు. మాత పార్వతి శివుడి పక్కన కూర్చుంటుంది. గణేశుడు శివుడికి, మాత పార్వతికి విధి విధానంగా పూజలు జరిపిస్తాడు. ఆ తర్వాత 3 సార్లు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. అదే సమయంలో కార్తికేయుడు అక్కడికి వచ్చి శుభ సమాచారాన్ని వినిపిస్తాడు. ప్రణామం అమ్మగారు, ప్రణామం నాన్నగారు. నేను ఈ భూమండలం చుట్టి తిరిగి వచ్చేసాను. నేను ఈ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను. ఇప్పుడు నేను దేవతలకు సహాయం చేసే పని నేనే చేస్తాను. నీ విజయానికి శుభాకాంక్షలు కుమారా. నా శుభాశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అమ్మగారు, మీ శుభాశీస్సులు ఇంకా నాన్నగారు ఆశీర్వాదం మీద నాకే అధికారం ఉంది.
నిరూపించావు? శాస్త్రంలో తల్లిని భూమతగా, తండ్రిని ఆకాశంతో సమానంగా చూడడం జరిగింది. నేను కార్తికేయుడు ఇక్కడ రాకముందే మీ ఇద్దరికి పూజ చేసి 3 సార్లు ప్రదక్షిణం చేశాను. అంటే నేను కేవలం పృథ్వీనే కాదు, 3 లోకాలను చుట్టుకొచ్చాను. ప్రభు, గణేష్ తెలివితేటలు, అతని సమాధానానికి నేను ఏకీభవిస్తున్నాను. నేను కూడా ఏకీభవిస్తున్నాను. కుమార గణేష, నీ తెలివితేటల్ని నువ్వు మళ్ళీ నిరూపించుకున్నావు. తెలివితేటల్లో నేను మించిన వాడు లేడు. నేను కూడా గణేష్ను చూసి గర్విస్తున్నాను. దేవేంద్ర, మీ సమస్య పరిష్కారం లభించింది. అవును దేవేంద్ర, ఇక విఘ్నహర్త గణేశుడి ఈ విఘ్నాలను దూరం చేస్తాడు.